వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్. ఈ నెల ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తిలో ఏర్పాటు చేశారు. ఈ సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సభ హుజూరాబాద్ నియోజకవర్గం, హుస్నాబాద్ నియోజకవర్గం, హన్మకొండ నియోజకవర్గం 3 నియోజకవర్గాల పరిధిలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఈ సభకు 20 లక్షల మంది జనాభా హాజరైతారని మాజీ ఎమ్మెల్యే కర్ణ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ గారి నాయకత్వం, ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు మునుగోడు నియోజకవర్గం నుండి మా ముఖ్య నాయకులతో కలిసి ఇక్కడ ఏర్పాట్లను, అదేవిధంగా రేపు సభకు వచ్చిన సందర్భంగా ఆ పార్కింగ్ స్థలాన్ని అన్ని ఏర్పాట్లు చూసుకోవడం కొరకు మా దగ్గర ఏ గ్రామం వెళ్ళినా ఇక్కడే ప్రజలు ఎప్పుడు వెళ్దాం, ఈ సభకు ఎప్పుడు వెళ్దామని ఎదురు చూస్తాము. ఇక ఆ రోజుల తర్వాత 27వ తారీఖున కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రైతోత్సవ సభ జరగబోతూ ఉన్నది. ఈ సభ ఈ ప్రజల ఉత్సవాన్ని బట్టి చూస్తూ ఉంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ప్రపంచంలో ఉన్న జనాలంతా, ప్రజలంతా కూడా చూసే విధంగా, అబ్బురపడే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇంత ఉధృతంగా ఉన్నదా అని అనుకునే విధంగా జరగబోతా ఉన్నది. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఈ రైతోత్సవ అని మేము అనుకుంటా ఉన్నాం, కానీ ఈ రేవంత్ ప్రభుత్వం మీద ఈ తిరుగుబాటు సభగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, ఇంత తొందరగా వచ్చిన వ్యతిరేకత, ప్రజలు ఆ వ్యతిరేకతను ఈ సభ ద్వారా తెలియజేయాల్సిన సందర్భం వచ్చిందని ప్రజలు తెలియజేస్తామని తండోపతండాలుగా రావడానికి, స్వచ్ఛందంగా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది రేవంత్ ప్రభుత్వం మీద జరగబోయే తిరుగుబాటు సభ. అంటే ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, ఆ వ్యతిరేకతతోటి రేపు ఈ సభ గొప్పగా విజయవంతం కాబోతా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇక్కడ సభ ఏర్పాట్లు బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రౌండ్ ఇదంతా చూస్తూ ఉంటే ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు, అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అది మహిళలకు టాయిలెట్స్ కానివ్వండి, లేకపోతే వాటర్ కానివ్వండి, లేకపోతే ప్రతి విషయంలో, రోడ్ల విషయంలో కానీ ప్రతి దగ్గర ఈ ఏర్పాట్లను చూస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ తిరుగుబాటు సభ జరగబోతా ఉన్నదని తెలియజేస్తాం.